నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసారా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. మెడలో రుద్రాక్షమాల, అలాగే మెడలోనేమో శాల్వాలు అంటే దేవుడి వస్త్రాలు, ఆ తర్వాత చూస్తే తల మీదేమో ఒక వెండి పళ్ళెము, దాంట్లో నుంచి వేలబడుతూ దండలు, తలకి పాగా. ఎంత సంస్కారవంతంగా ఉన్నారో కదా. కానీ నోరు తెరిస్తే మాత్రం అన్ని గబ్బు మాటలు, అంటే బూతులే. అసలు అంటే వింటే మాత్రం మన చెవుల్లోంచి రక్తం వస్తుంది. మీకేమైనా డౌట్ ఉందనుకోండి, ఒకసారి టైం మిషన్లో 2024కి వెళ్ళండి. 24కి వెళితే ఆ టైంలో ఈయన పులివర్తి నాని మీద తన తనయుడి చేత ఎలా అటాక్ చేయించాడు, తన రౌడీయిజం ఎలా ఉంటుందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పాపానికి తన తనయుడి మీద పోటీ చేసి గెలుస్తాడా అన్న అక్కసుతోటి ఆయన వైపే సర్వేలన్నీ చెప్తున్నాయి. పులివర్తి నాని గెలుస్తాడు అని చెప్పేసి చెప్తే ఆయన మీద ఎలా దాడి చేశారు అనేది మనం మర్చిపోలేము. కాళ్ళు కూడా విరగొట్టేశారు, ఆయన్ని పూర్తిగా నడవలేని స్థాయికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయడానికి కూడా స్టిక్ తోటి వచ్చారు పులివర్తి నాని. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇక ఆయన విషయానికి వస్తే స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ప్రకాశం జిల్లాలో ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి మీద ఎన్ని బూతులు వాడారో చెప్పలేం. అంటే లకారాలే. పైగా ఆ అమ్మాయి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఇంకా ఎక్కువ రెచ్చిపోయారు. అసలు సామాజిక వర్గాన్ని కూడా యాడ్ చేసి లకారాలు కలిపి బూతులు తిట్టారు. ఇంటికి వెళ్ళి మరి సాయంత్రం సమయంలో, అంటే రాత్రి సమయంలో పొద్దుపోయిన తర్వాత చీకటి పడ్డాక ఆవిడ ఇంటి దగ్గరలో కారు ఆపి మరీ బూతులు తిట్టారు. సో ఆ రేంజ్లో రెచ్చిపోయారు. ఎందుకు రెచ్చిపోయారు అని అంటే కారణం ఒకటే, వాళ్ళు నమోదు చేసుకున్న ఓట్లు దొంగ ఓట్లని ఆవిడ తొలగించారు అనే ఒకే ఒక్క కారణంతో సో ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి. నాకైతే ఏమనిపిస్తుందంటే అసలు ఆయన రిమాండ్ ఖైదీనా లేకపోతే కూటమికి కొత్తలుడా అని చెప్పేసి అనిపిస్తోంది. అందుకని నేను టైటిల్ కూడా అదే పెట్టేశాను, కూటమికి కొత్తలుడా లేకపోతే రిమాండ్ ఖైదీనా అని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని, లేకపోతే ఏదైనా నేరం మీద ఏదైనా నేరం చేసి ఆ నేరం ప్రూవ్ అయ్యి ఖైదీగా ఉన్న వాళ్ళని, జైల్లో ఉన్న వాళ్ళని మిలాఖత్తులు అవటానికి అన్ని అవకాశాలు కల్పిస్తారా? అయితే సామాన్యులకు ఒక న్యాయము, మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా? అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మాట మాట్లాడింది కదా. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో 54 రోజుల పాటు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నప్పుడు ఆయనకి అన్ని ములాఖత్తులు ఇవ్వము అని చెప్పేసి కట్టడి చేశారు కదా. ఇంటి దగ్గర నుంచి భోజనం వస్తుందంటే ఆ భోజనం మీద కూడా ఎగతాళిగా మాట్లాడారు, ఆ భోజనం మీద కూడా అనరాని మాటలు అన్నారు. సో ఆ తర్వాత దోమలు కుడుతున్నాయి అంటే మరి అంటే జైల్లో ఉన్న ఖైదీని దోమలు కుట్టకుండా రంభా ఊర్వశి వచ్చి కుడతాయా అని చెప్పేసి కూడా సెటైర్లు వేశారు, హీనంగా మాట్లాడారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎందుకు పరుపులు దిండ్లు ఇస్తున్నారు? ఆయనకంట నడు నొప్పి, కాలు నొప్పి ఏవో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి అలాగే ఇంటి దగ్గర నుంచి భోజనం వస్తుంది. ఇన్ని చేసేటప్పుడు మరి రిమాండ్ ఖైదీగా ఆయన్ని జైల్లో ఉంచడం దేనికి? వారానికి 3 సార్లు ములాఖత్ ఇచ్చేటప్పుడు ఆయన్ని జైల్లో ఉంచడం దేనికి? ఇంటి మీద అంత బెంగున్నప్పుడు ఆయన్ని ఇంట్లోనే ఉండమనొచ్చు కదా. లేదు, ఇంటిని వదిలిపెట్టి ఉండలేను, కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టి ఉండలేను అన్నప్పుడు ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం దేనికి? ఆ లిక్కర్ స్కామ్లో తలదూర్చడం దేనికి? ఆధారాలు ఉండబట్టే కదా కోర్టు కూడా ఆయనకి రిమాండ్ పొడిగించింది. లేకపోతే కోర్టులు కూడా ఆధారాలు లేకుండా రిమాండ్ ఎందుకు పొడిగిస్తాయి? చాలా రోజుల నుంచి ఆయన రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే కూటమి సర్కారు మాత్రం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఎలా అయితే వైసీపీ నేతలు మాట్లాడారో, ఆయన ములాఖత్తులకు కూడా ఎలాగైతే ఒప్పుకోలేదో మరి అలాగే ఉండొచ్చు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది, ఆయన ఎందుకు కొత్తళ్ళులాగా ట్రీట్ చేస్తోంది అని చెప్పేసి కూటమి అభిమానులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అభిమానులు, ముఖ్యంగా తెలుగుదేశం ఫాలోవర్స్ ఈ విషయంలో గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. కూటమి సర్కారు ఈ విషయంలో ఖచ్చితంగా, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇంకొక విషయం కూడా మీరు ఇక్కడ చూడండి, రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని కోర్టులో విచారణకి తీసుకువెళ్తున్న సమయంలోనో, వైద్యానికి సంబంధించి టెస్టులకి సంబంధించి తీసుకువెళ్తున్న సమయంలోనో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవకాశం దొరికిన ప్రతిసారి మీడియాతో మాట్లాడుతూ ఉంటారు. సో మీడియాతోటి మాట్లాడి కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడం, లేకపోతే నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారని చెప్పేసి ప్రజల్లో సానుభూతి పొందేలాగా ప్రభుత్వం మీద నిందలు వేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు.
మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు కట్టడి చేయటం లేదు? అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారణకి తీసుకువెళ్తున్న కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్తున్నారా, లేకపోతే విచారణకి తీసుకువెళ్తున్నారా, లేకపోతే వైద్య పరీక్షలకు తీసుకువెళ్తున్నారా అనే విషయం బయటకు ఎందుకు వెళ్తోంది? ఆ టైంకే మీడియా ఎందుకు వస్తోంది? అంతమంది రెడీగా మైకులు పెట్టేసి కెమెరాలు ఆన్ చేసి ఎందుకు ఉంటున్నారు? ఈ విషయంలో పోలీసులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? పైగా ఈయనకి వారంలో 3 సార్లు ఫ్యామిలీతోటి ములాఖత్ కావాలని చెప్పేసి ఆయన కోరటము, కోర్టు అనుమతి ఇవ్వటం జరిగాయి. అసలు అన్నిసార్లు ములాఖత్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అడుగుతున్నారు. అంటే సామాన్యులకి ఇవ్వని సౌకర్యం ఎమ్మెల్యేలకు ఎందుకు? అంటే ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం. అంటే రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, వీళ్ళందరికీ ఒకలాంటి న్యాయం, సామాన్య ప్రజలకు ఒకలాంటి న్యాయమా? రాజ్యాంగంలో 2 రకాలు రాశారా అని చెప్పేసి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు డైరెక్ట్గా కోర్టులను అడగలేకపోవచ్చు, కానీ వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో అటువంటి పోస్టులే పెడుతున్నారు. చెవిరెడ్డికి ఎందుకని అంత సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని ములాఖతులు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. పైగా చెవిరెడ్డి కూడా కోర్టు ఇచ్చిన ఆ వెసులుబాటు ఏదైతే ఉందో, ములాఖతులు ఏవైతే వారానికి 3 సార్లు కుటుంబ సభ్యులతోటి, లాయర్లతోటి మాట్లాడుకునే వెసులుబాటు ఏదైతే కల్పించిందో వాటన్నిటినీ కూడా దుర్వినియోగం చేశారు. ఆయన ఏం చేశారు? ఇచ్చిందే తడువు కదా కోర్టు అవకాశం అని చెప్పేసి అసలు వారం మొత్తం మీద పార్టీ అనుచరులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, లాయర్లు వీళ్ళందరితోటి వారంలో 3 రోజులు కాదు, వారంలో 7 రోజులు ములాఖతులు పెట్టేస్తున్నారు. సో దీని మీద సిట్ తీవ్రంగా స్పందించి ఏం చేసింది? ఏసీబీకి ఒక పిటిషన్ వేసింది. సో ఏసీబీ కూడా వెంటనే స్పందించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు లాయర్లకి ఒక నోటీస్ జారీ చేసింది. దీని మీద మీరు కూడా పిటిషన్ వేయాలి అని చెప్పేసి, అంటే స్పందించాలి, కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పేసి ఒక నోటీస్ జారీ చేసింది. సో మరి దీని మీద ఏం జరుగుతుందో ఏంటి అనేది తెలియాలి, వేచి చూద్దాము. మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే సకల సౌకర్యాలు జైల్లోనే అందుతున్నాయి. రిమాండ్ ఖైదీగా మరి ఉండటం ఎందుకు, ఇంటికి పంపించేయచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అయితే సెటైరికల్గా కూడా ప్రభుత్వాన్ని అటు కోర్టులని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కోర్టులని క్వశ్చన్ చేయడం తప్పే అవుతుంది, కాదనటం లేదు. మరి సామాన్యులకి జరగని అటువంటి సౌకర్యాలు, అందని అటువంటి సౌకర్యాలు ఇలాంటి విఐపీలకు ఎందుకు అందుతున్నాయి? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ తుడా చైర్మన్లు, మాజీ మంత్రులకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విషయంలో మరి న్యాయ నిపుణులు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ముఖ్యమంత్రులకి? ఉంటే వాటిని ఎందుకని అందరికీ అమలుపరచట్లేదు? మరి అమలుపరచాలి, మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ ముఖ్యమంత్రులకి అలాంటి రూల్స్ ఉన్నాయి, ములాఖతులు ఇచ్చుకోవచ్చు ములాఖతులు అని చెప్పేసి అంటే మరి గతంలో చంద్రబాబు నాయుడుకి ఎందుకు అన్నిసార్లు ములాఖతులు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం? సో ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం కూడా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సెంటిమెంట్ని రగిల్చడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం, అసలు మా ఫ్యామిలీ అంతా కూడా లిక్కర్కి దూరంగా ఉంటుంది, మాకు ఎటువంటి లిక్కరు అలవాట్లు లేవు, పైగా మా ఫ్యామిలీలోని లిక్కర్ వల్ల చనిపోయిన వాళ్ళు 2-3 ఉన్నారు, లిక్కర్ తాగి అనారోగ్యం పాలై చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి అలాంటిది నేనెందుకు లిక్కర్ జోలికి వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు. లిక్కర్ ఆయన తాగారని చెప్పేసి ఎవరన్నారు? లిక్కర్ స్కామ్లో ఆయనకి వ్యవహారం ఉందని చెప్పేసి కదా ఆయన రిమాండ్ ఖైదీగా పంపించింది. సో ఆయన అంతా కూడా సెంటిమెంట్ని రగిలించి జనంలోకి ఒక సెంటిమెంట్ని, అంటే తన వైపు సానుభూతి కలిగేలాగా ప్రజల్లోకి కూటమి తనని ఇబ్బంది పెడుతుంది, కావాలని టార్గెట్ చేసింది అని చెప్పేలాగా ఒక సందేశాన్ని జనంలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన అదే చేస్తున్నారు. కానీ మీడియా వద్దకి వెళ్లకుండా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కట్టడి చేయటం లేదు. ఇది మరి ఈ మార్పు అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పదే మీడియా దగ్గరికి పోకుండా మీడియాతోటి మాట్లాడి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడి అంటే కేసుని పక్కదో పట్టించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా ఆయనని మాట్లాడకుండా కట్టడి చేయాలి అని చెప్పేసి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది వేచి చూద్దాం.